డాక్టర్ ప్రశాంతి రెడ్డి, మదర్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ బోడుప్పల్. ఫస్ట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అనగానే కొంతమంది బంధువులైనా కానీ పేషెంట్స్ అయినా కానీ అడిగే ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్, కామన్ క్వశ్చన్ నా మైండ్లోకి వచ్చింది. ఐవీఎఫ్ బేబీస్ అంటే ప్లాస్టిక్ బేబీసా అని మా బంధువులు ఒకరు అడిగారు. ఐవీఎఫ్ బేబీస్ అంటే నార్మల్గా ఉంటారా, వాళ్ళు ప్లాస్టిక్ బేబీస్ లాగా పుడతారా, వాళ్ళ ఇంటెలిజెంట్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు అడిగిన ప్రశ్న. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఐవీఎఫ్ అనగానే ఆర్టిఫిషియల్ మెథడ్ కదా, కృత్రిమ పద్ధతి. సో మేము చేసే పద్ధతులు ఎలా ఉంటాయో ల్యాబ్ మెథడ్స్ ఏవి తెలియదు మీకు. సో కామన్ క్వశ్చన్ అంటే జనరల్గా అందరికీ అలానే అనిపిస్తుంది. నార్మల్ బేబీస్గా ఉండరేమో, నార్మల్ బేబీస్గా పెరగరేమో, నార్మల్ ఇంటెలిజెంట్ లెవెల్స్ ఉండవేమో అనుకుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఐవీఎఫ్ బేబీస్ ఆర్ వెరీ మచ్ నార్మల్ బేబీస్ అండ్ న్యాచురల్ బేబీస్ యాజ్ అవర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ మాత్రమే న్యాచురల్గా రాదు. మేము ఓన్లీ మా ల్యాబ్లో మన న్యాచురల్ మెథడ్ని ఆర్టిఫిషియల్గా చేసి పెట్టే మెథడ్నే ఐవీఎఫ్ అంటాం. సో ఐవీఎఫ్ బేబీస్ ఆర్ వెరీ నార్మల్. థింక్ ఇట్ యాజ్ సేమ్ యాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ.